ఇప్పుడు కానీ ఎన్నికలు ఉన్న ఫలంగా ఎన్నికలుగానే పెడితే 11 సీట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి. అందులో అంకె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత వ్యతిరేకత ఉంది ప్రజలకు ఈ ప్రభుత్వం పైన. సూపర్ 6 అమలు చేయకపోవడం, డిఎస్సిని అమలు చేయకపోవడం, కరెంటు బిల్లులు పెంచడం, నిత్యావసర వస్తు ధరలు పెంచడం, మద్యం ధరలు మళ్లీ పెంచడం, చెప్పిన ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు పరచకపోవడం, రైతు భరోసా లాంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ పూర్తిగా కుదేలైపోవడం, ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆర్థికంగా క్షీణదశ, ద్రవ్యోల్బణం పూర్తిగా, వ్యాపారాలు లేవు, పనులు లేవు, గృహ నిర్మాణాలు లేవు, దరిద్రం తాండవిస్తాంది రాష్ట్రంలో, పేదరికం విలయతాండవం చేస్తాంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదవారి జీవితాలలో 3 పూట్ల అన్నం తినడానికి కూడా బరువే పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. గతంలో అట్లా లేదు. ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని, మధ్యతరగతి కుటుంబాలను సంరక్షించినాడు. పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాల వలన మళ్లీ మార్కెట్లోకి డబ్బు వచ్చింది, వ్యాపారాలు జరిగినాయి, అందరూ పచ్చగా ఉండగలిగినారు, సంతోషంగా ఉండగలిగినారు. ఆ వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు ఎన్నికలు జరిగితే 11 సీట్లు కూడా రావు.